రెడ్డి చికెన్ మార్కెట్ మీద కూకట్పల్లిలో హోల్సేల్ చికెన్ షాపు. మాకు ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇంతకుముందు ఇచ్చే మార్జిన్ కానీ ఇప్పుడు తగ్గించేశారు. చికెన్ రేట్ ఏమో పెరిగిపోయింది, మాకు వచ్చే మార్జిన్ తగ్గించారు. దాంట్లో లాభం లేకుండా అయిపోతుంది మాకు, ఎందుకంటే ఖర్చులన్నీ పెరిగినాయి, శాలరీస్ పెరిగినాయి, రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి, డీజిల్ ఖర్చు పెరిగింది, పెట్రోల్ ఖర్చు పెరిగింది, అన్ని ఖర్చులు పెరిగినాయి. మాకు వచ్చే మార్జిన్ మాత్రం 20 ఏళ్ళ కింద ఏదైతే ఉందో అదే మార్జిన్ వస్తుంది. ఇప్పుడు మొన్న హై రేట్ ఉన్నప్పుడు కూడా కొంచెం మార్జిన్ తగ్గించారు. ఇప్పుడు కొంచెం ఈ 3-4 డేస్ నుంచి రేటు తగ్గినాక కొంచెం మార్జిన్ పెంచారు. కానీ ఇదే మార్జిన్ ఎప్పటికీ సంవత్సరం మొత్తం కంటిన్యూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మార్కెట్ రేట్ ఉన్నప్పుడు మార్జిన్ మొత్తం తగ్గించేస్తారు. మాకు మార్కెట్ కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు కొంచెం మార్జిన్ ఇస్తారు, కానీ ఎప్పటికీ మాకు ఫిక్స్డ్ మార్జిన్ వస్తారు చూడాలని కంపెనీలు అన్నింటినీ కోరుకుంటున్నాం. బాలాజీ నగర్ మాట్లాడుతున్నాను. మయూరి చికెన్ సెంటర్ 25 సంవత్సరాలు నేను పెట్టాయి. 25 ఏళ్ళ సరే ఆయన 1000 రూపాయలు అవుతున్నాను నేను. ఆడు ఇవాళ 35,000 అయింది. ఏడ తెచ్చి కడతాం? మ్యాజం మొత్తం తగ్గించారు. నా పేరు ప్రభాకర్ రెడ్డి, రెడ్డి చికెన్ సెంటర్, జగద్గిరిగుట్ట నుంచి మాట్లాడుతున్నాను. గత 20 సంవత్సరాల నుంచి చికెన్ షాప్ నడిపిస్తున్నాను నేను. గత 20 సంవత్సరాల క్రితం 4,000 రెంట్ ఉండే నాది షాప్ రెంట్, ఈరోజు 28,000కి వచ్చింది. పిల్లల శాలరీస్ కూడా 5,000, 6,000 పెడుతూ దొరికే పిల్లలు ఈరోజు 1,000 రూపాయలు పెట్టినా దొరకట్లేదు. ఎవ్రీడే 1,000 రూపాయల వరకు ఇచ్చినా కూడా దొరకట్లేదు. మాకు మొత్తం మార్జిన్లు కూడా తగ్గించారు. మాకు మార్జిన్లు పెంచాలి, మాకు వచ్చే మార్జిన్ మాకు చాలా తగ్గించారు. చాలా అంటే ఎంతంటే మాకు ఒక 12 రూపీస్ 20 రూపీస్ దగ్గరకు వచ్చే మార్జిన్ 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలకి ఇస్తారు ఈరోజు. అది ఏమీ మిగలట్లేదు మాకు. మేము ఇది కొత్తగా పని చేస్తున్నాము, వదిలేస్తున్నాము. గత 2 నెలల నుంచి నాకు 1,00,000 రూపాయల దాకా మైనస్లో పోయింది నా షాపు. కార్పొరేట్ కంపెనీస్ అన్నీ సిండికేట్ అయిపోయినాయి. 24 కంపెనీలు సిండికేట్ అయ్యి మార్జిన్ 0 చేసేసినాయి మొత్తానికి. ఒకప్పుడు మనకి మార్జిన్ 12 రూపాయలు అట్లా ఇచ్చేటోళ్ళు. అప్పుడు 2005 అక్టోబర్ ముందు వారికి, అక్టోబర్ 1 2005 నుంచి ఇంతవరకు 0 మార్జిన్ మీద ఉంది. 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్ మార్జిన్స్ మీద నడుస్తుంది. పిల్లల జీతాలు వచ్చేసి 15,000, రెంట్లు వచ్చేసి మినిమం ఒక షాప్కి వచ్చి 20,000 ఉంటుంది. మార్జిన్ 0. ఈ రెంట్లు తీయాలి, కరెంట్ బిల్లులు మళ్ళీ ఇంకా మెయింటెనెన్స్లు ఇవన్నీ తీయడం చాలా కష్టమవుతుంది. మార్జిన్ లేకపోవడం వల్ల రేట్ పెరగడం వల్ల సేల్స్ కూడా చాలా పడిపోయింది. తెలంగాణ షాపు అందరికీ నమస్కారం. మాకు ఇక్కడ ఏమవుతుందంటే షాపులందరికీ ప్రతి ఒక్కటి పెరుగుతుంది, మాకు మార్జిన్ లేదు. ఇప్పుడు చూస్తే వాటర్ రేటు పెరిగింది, రెంట్ పెరిగింది, వర్కర్ జీతం పెరిగింది, ప్రతి ఒక్కటి పెరిగింది. దీనివల్ల కస్టమర్ రావడం ఇబ్బంది అయిపోతుంది. మాకు ఇక్కడ ₹1 మిగలట్లేదు. దీనికి మేము అందరం కలిసి సమైక్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎల్బీ నగర్లో మాకు సోదరులు అందరూ ఐకమత్యంగా మేము కూడా ధర్నా చౌకాడికి పోయి మేము కూడా పాల్గొంటాం. రేపు షాపులన్నీ సంపూర్ణంగా బంద్ చేస్తున్నాం. తెలంగాణ షాపులన్నీ బందే. చికెన్ షాపులో అందరికీ నమస్కారాలు. ఏంటంటే ఇప్పుడు ప్రతి వస్తువు పెరిగిపోతుంది. 350, 360 రూపాయలు కేజీ చికెన్ అంటే కస్టమర్ వెళ్ళిపోతారు సార్, తినకపోతారు జనాలు. అందరి చికెన్ షాపులు ఏంటంటే ఓనర్లు, ప్రతి ఒక్క ఓనర్ పరేషాన్ ఉన్నారు. ప్రతి రెంట్ పెరిగిపోయింది, కరెంట్ బిల్లు పెరిగిపోయింది, జీతాలు పెరిగిపోయినాయి. మాకు ఇళ్ళగా మేము పరేషాన్ ఉన్నాం. మీరైతే 350, 360 రూపాయలు బజార్ ఇవ్వమంటారంటే అసలు తింటలేరు. రేట్ ఇంత అనవసరంగా పెంచేసారని చాలామంది అసలు కస్టమర్లు అయితే వెళ్ళిపోతారు. గాజుల రామారాం చికెన్ షాప్ ఇది, రోడా మిస్త్రి, ఇంకా మన గుట్ట చికెన్ షాప్ అసోసియేషన్ వాళ్ళు ఒక ఏనాటి నుంచి బంద్ కానీ స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇది కంపెనీ వాళ్ళు దౌర్జన్యంతో కంపెనీ వాళ్ళు మేము మా మార్జిన్ అన్ని 30 రూపీస్ 40 రూపీస్ మా మార్జిన్ కొట్టేశారు. వాళ్ళ రేట్లు ఏమో వాళ్ళు పెంచుకుంటున్నారు. ఇప్పుడున్న మార్జిన్ ఎలా ఉందంటే 2013లో ఎలాంటి మార్జిన్ ఉందో 2026లో కూడా అదే మార్జిన్ ఉంది. 2013లో ఉన్న మార్జిన్కి రేటుకి ఒకప్పుడు శాలరీలు ఎట్లా ఉంటుండే, 6,000 7,000 రెంట్ ఉంటుండే, 6,000 జీతం ఉంటుండే. ఇప్పుడున్న సిచ్యువేషన్కి 20,000 30,000 రెంట్ నడుస్తుంది, 25,000 శాలరీ నడుస్తుంది. అప్పుడున్న మార్జిన్కి ఇప్పుడున్న మార్జిన్కి సంబంధం లేదు.
ఇది ఒకసారి మనం చూసినట్లయితే ఈ మొత్తం ఎవరైతే ఉన్నారో వీళ్ళు చికెన్ షాప్కి సంబంధించినటువంటి నిత్యం మనం నోరుడిస్తూ ఏదైతే చికెన్ తింటూ ఉంటామో డిఫరెంట్ చికెన్ తింటూ ఉంటాం. గ్రిల్ చికెన్ అంటాం, కబాబ్స్ అంటాము, లేదా లెగ్ పీస్ అంటాం, అవ్వంటివి అంటాం. నోరుడిచ్చే కస్టమర్లకి నిత్యం ప్రొవైడ్ చేసే వాళ్ళ వెనుక ఉన్నటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని వాళ్ళు గుర్తించమని కోరుకునే పరిస్థితి ఏర్పడుతుంది. టోటల్ ఓవరాల్గా తెలంగాణలో చికెన్ షాప్స్ అన్ని బంద్ చేయడానికి వచ్చే తీవ్ర స్థాయి నెలకొంది అంటే దానికి అర్థం మీరు అర్థం చేసుకోండి. ఒకసారి వాళ్ళ కష్టానికి తగిన ఫలితం రాలేదనేది వాళ్ళ వాదన. ఒక షాపుల విషయం చూసినట్లయితే ఇంతకుముందు మనతో మాట్లాడారు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా షాపు నడిపేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ రోజు ఈ రోజు కంపేర్ చేసుకుంటే అన్ని రేట్లు పెరిగినాయి. దాంతోపాటు ఏదైతే చికెన్ రేట్ అంటే చికెన్ రేట్ ఎంత ఉన్నప్పటికీ కూడా కస్టమర్ కొన్నప్పటికీ కూడా వాళ్ళకి వచ్చే మార్జిన్ పర్సెంటేజ్ మాత్రం అంతే నడుస్తుంది. ఆ పర్సెంటేజ్లో కూడా కోత విధిస్తూ దాదాపుగా వెంటాప్ కానీ ఇతర కంపెనీలు ఏదైనా స్నేహ కానీ రంగారెడ్డి లేకపోతే ఏదైతే ఉంటుందో ఆర్ఆర్ చికెన్ అట్లా అని మనం విభిన్న పేర్లతో విభిన్న కంపెనీలు చూస్తూ ఉంటాం. అంటే కంపెనీలు అందరూ సిండికేట్ అయిపోయి వీళ్ళకి అన్యాయం జరుగుతుందా అనేది ఒక వాయిస్ బయటకు వచ్చింది. ఎక్కడా లేని కనివిని ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒకసారి ఇలా రావడం కూడా ఇది అనుకోవచ్చు. మన ఆల్టర్నేటివ్ అంటే మన కరోనా సమయంలో కూడా చూస్తే ఎంపవర్మెంట్ పెరగాలి, మనకి ఇమ్యూనిటీ పెరగాలి అంటే చికెన్ తినమని డాక్టర్ సూచించిన వైనాలు ఉన్నాయి. చికెన్ మీద అపోహలు తీసుకొచ్చినప్పుడు కూడా ఫార్మ్స్ నష్టపోయినాయి అని చెప్పుకోవచ్చు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ అండర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చిన వైనం వీళ్ళకి ఇబ్బందికరంగా మాట్లాడుతుంది. అంటే వీళ్ళు ఒక షాపు మెయింటైన్ చేస్తున్నారంటే కనీసం ఒక చిన్న షాప్లో కూడా మనం చూస్తూ ఉంటాం. క్లీన్ చేయడానికి ఒకళ్ళు, కటింగ్ చేయడానికి ఒకళ్ళు, సప్లై చేయడానికి ఒకళ్ళు, క్యాషియర్ ఒకళ్ళు, ఇట్లా ఒక 3-4 సిబ్బంది ఉపాధి కల్పిస్తున్నటువంటి వైన్ కూడా ఈ ఓనర్ల పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఒకసారి మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చికెన్ ఎంత నోరిస్తూ మనం తింటూ ఉన్నాం, దాని వెనుక ఉన్న కష్టానికి తగిన ఫలితం వీళ్ళకి రాలేదు. అంటే ఒక తెల్లవారుజామునో లేదా ఒక రోజు ముందో వీళ్ళు ఒక ట్రాలీలో ఆ చికెన్ ఏదైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఆ కోళ్ళు తీసుకొచ్చేసి వీళ్ళు డంప్ చేసుకుంటారు. డంప్ చేసుకున్న తర్వాత వెనకాల ఫామ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. క్లీన్గా ఎప్పుడు చికెన్ అప్పుడు ఫ్రెష్గా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఏ మాత్రం అవకాశం తగ్గినా చికెన్ సరిగా లేకపోతే మనం ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ బాధలన్నిటికీ ఓర్చి ఉన్న చికెన్ అమ్ముకుంటంతో పాటు ఎంత క్వాంటిటీ అమ్మాలి, ఆ ఏరియా మార్కెట్ ఎంత ఉంటుంది అనేది ఒక అవగాహనతో పాటు పూర్తి ఒక మైండ్ గేమ్ ఆడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఈ ఏరియాలో ఒక 10 కోళ్ళు అమ్ముడవుతాయా లేకపోతే ఈ ఏరియాలో 100 కోళ్ళు అమ్ముడవుతాయా అనేది తెలిసి ఉండాలి. దాంట్లో నష్టాలు కూడా వస్తూ ఉంటాయి. పూర్తిగా కట్ చేసిన చికెన్ కనుక రేపు వరకు వస్తే పాడైపోద్దనే ఉద్దేశంతో కొంత తీసేస్తూ ఉంటారు. అలాంటి నష్టాలు కనబడవు. వాటి గురించి వాళ్ళు చెప్పారు. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదంతా ఒక వ్యక్తి అయితే రెంటల్ కానీ మెయింటైన్ చేసే విధానం కానీ అడ్వాన్సులు కానీ లేకపోతే కరెంటు బిల్లులు కానీ ఇతరత్ర ఏదైతే ఎక్స్పెన్సివ్ ఉంటాయో ఆ ఎక్స్పెన్సివ్ తగ్గించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మాకున్న కమిషన్ యథావిధిగా లేదా ఉన్న దగ్గరలో అందుబాటులో ఇచ్చినట్లయితే మేము యథావిధిగా కొనసాగిస్తామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రెవాల్యుయేషన్ రావాల్సింది షాపుల దగ్గర నుంచి కాదు, కస్టమర్ దగ్గర నుంచి అని చెప్పుకోవచ్చు. నిత్యం మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు, రకరకాల చికెన్ చేస్తుంటారు. ఎంత ఆన్లైన్లో ఆర్డర్ చేసినా మాన్యువల్గా మనకి లైవ్లో కావాలని చెప్పేసి దగ్గరలో సమీపంలో మీ అపార్ట్మెంట్ పక్కన మీ ఇంటి పక్కన ఉన్నటువంటి చికెన్ షాప్కి మనం వెళ్తూ ఉంటాం. వెళ్ళిన క్రమంలో అక్కడ లైవ్లో కట్ చేసిన చికెన్ ఒకవేళ ఒక చికెన్ కోడి కనుక ఏదైనా క్లాత్ కప్పి ఎండిపోయి ఉన్నట్టే ఇది మాకు వద్దు, కొత్త కోడి కట్ చేసి మాకు ఇమ్మనే కస్టమర్లు కూడా వాళ్ళకి ఎదురవుతూ ఉంటారు. వాటిని మనం చూస్తూ ఉంటాం. స్వతహాగా మనం కూడా అడుగుతూ ఉంటాం. అంటే ఆ నష్టాన్ని కూడా వాళ్ళు భరించి అయినా కూడా కస్టమర్ వెళ్ళకూడదనే ఉద్దేశంతో పోటీ ప్రపంచంలో వాళ్ళు చాలా నష్టాన్ని కోరి చూస్తూ ఉంటారు. ఇక పిల్లల విషయానికి వచ్చినట్టే వాళ్ళ దగ్గర ఎవరైతే పనిచేస్తూ ఉంటారో మినిమం మీకు తెలుసు 500-1000 రూపాయలు ఒక పర్సన్కి ఒక రోజు షిఫ్ట్ వైజ్గా కావచ్చు లేకపోతే డే మొత్తం పనిచేసినందుకు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. నెలకి 30,000 రూపాయలు ఒక జీతగాడికి ఇచ్చి లేకపోతే ఒక 20,000 రూపాయలు ఆ షట్టర్ రెంట్ కట్టి ఒక 2-3 లక్షలు అడ్వాన్స్ పెట్టి కరెంటు బిల్లులు ఇవన్నీ అనర్గళంగా ఏవైతే పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారో ఇదంతా వడ్డీలు కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువైపోతుంది. అంటే వాళ్ళకి ఇచ్చే పర్సెంటేజ్ దాదాపుగా వాళ్ళకి సరిపోగా కుటుంబం మెయింటైన్ చేసుకోవడానికి కొంతవరకు మిగులుతుంది. కానీ ఆస్తులు సంపాదించే స్థాయిలో అయితే వాళ్ళు చేసుకోరని చెప్పుకోవచ్చు. కొన్ని షాపుల్లోనే మనకి సేల్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని షాపుల్లో సేల్స్ ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ఏంటి అని అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు డిమాండ్ ఏదైతే చేస్తూ ఉన్నారో మనతో ఉన్నటువంటి ఓనర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు షాపు ఓనర్లు. అంటే వీళ్ళందరూ దాదాపు కొన్ని సంవత్సరాల పాటు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లా జగదీర్గుట్ట, షాపూర్ నగర్, కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్ ఈ ఏరియాకి సంబంధించినటువంటి కొంతమంది ఓనర్లు మనకు అందుబాటులో ఈ బ్యానర్ చూస్తూ ఉన్నారు. కస్టమర్లకు గమనిక మరి పౌల్ట్రీ యాజమాన్య దౌర్జన్యాన్ని ఏదైతే జరుగుతుందో దాన్ని ప్రస్తావిస్తూ 1వ తారీఖు ఏప్రిల్ 1 నుంచి చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా మనం గమనించాలి. కస్టమర్లు కూడా దీన్ని హ్యాష్ట్యాగ్ పెట్టి ట్రోల్ చేయాలి. వీళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే మధ్యత్వంగా ఉండి మనకి వీళ్ళ కష్టంతోనే మనకి చికెన్ తీసుకొస్తూ ఉంటాం. వేడివేడి అన్నంలో చికెన్ వేసుకుని తినే మీరందరూ ఎవరైతే ఉంటారో చికెన్ ప్రియులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు ఎక్కడో పౌల్ట్రీ ఫామ్లో ఒక వ్యవస్థను సృష్టించి మనకి తెలియని చోట్ల చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి లారీల ద్వారా లేకపోతే డీసీఎంల ద్వారా తీసుకొచ్చి వీళ్ళు మొత్తాన్ని తీసుకొచ్చి
మన ఇంటికి కోడి కూర వండుకునే వరకు చేర్చేది మాత్రం వీళ్ళే. వీళ్ళ కష్టం వీళ్ళ నష్టం మనం ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. వీళ్ళకి ప్రజెంట్ సపోర్ట్ చేయాల్సింది కార్పొరేట్ కంపెనీలు కాదు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరు కూడా కాదు. ఎవరైతే చికెన్ తింటూ ఉంటారో రోజు మనం చికెన్ తింటూ ఉంటామో వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయాల్సింది. సోషల్ మీడియా ఉన్న వేదికగా మీరు తప్పకుండా వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళ కనుక ఆదుకోమని చెప్పినట్లయితే యథావిధిగా వీళ్ళు చికెన్ రన్ చేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు వెజిటబుల్ మార్కెట్ కన్నా చికెన్ మార్కెట్ చాలా పెద్దది. ఎందుకంటే వెజిటబుల్ మార్కెట్లో ఈరోజు చూడండి, ఈరోజు రేపు ప్రతి ఇంట్లో 1-2 రోజులు ఏదన్నా వాళ్ళకి హిందూ సాంప్రదాయ ప్రకారం పండుగలు పబ్బాలు ఏదైనా వద్దు అనుకున్న క్రమంలో తప్ప ప్రతి చాట కూడా చికెన్ వాడుతూనే ఉంటారు. ప్రతి ఫంక్షన్లో కూడా మనం చికెన్ చేస్తూ ఉంటాం. అటువంటి చికెన్ వీళ్ళు కనుక మనకి పూర్తి స్థాయిలో మనకి దగ్గర తీసుకొచ్చి ఇవ్వాలి అంటే వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి ఒక్క ప్రజలకి, చికెన్ ప్రియులకి i99 న్యూస్ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. వీళ్ళు ఏమీ అడగట్లేదు, రేట్లు పెంచడము తగ్గించిన అంటే 300 చికెన్ ఉన్నప్పుడు వాళ్ళకి అదే పర్సెంటేజ్ వస్తుంది, 200 చికెన్ ఉన్నప్పుడు అదే పర్సెంటేజ్ వస్తుంది. పర్సెంటేజ్లో ఏదైతే ఉంటుందో ఆ పర్సెంటేజ్ వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ పర్సెంటేజ్ వల్ల మీకేదో రేటు పెరిగిపోతుంది అనేది కాదు. మీరు 300 పెట్టి చికెన్ కొన్నా కూడా వాళ్ళకి వచ్చే 10 రూపాయలు 5 రూపాయలు ఏదైతే వాళ్ళ కంపెనీ నిర్ధారిస్తే అదే వస్తుంది. ఒకవేళ 150 రూపాయల చికెన్ ఉన్నా కూడా అదే పరిస్థితి వస్తుంది. ఒక్కో రోజు చికెన్ జరగదు అంటే బిజినెస్ జరగకపోయినా కూడా వాళ్ళు మెయింటైన్ చేసి ఎవరో ఒక పర్సన్ అక్కడ కూర్చుంటూ ఉంటారు. తప్పకుండా ప్రజలు వీరికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉందాం. ఏదైతే చికెన్ బంద్ వస్తుంది April 1 అంటే ఇది పూల్ కాదు. పూల్స్ ఎవరు అవుతారో చూడండి, చికెన్ తినేవాళ్ళే అవుతారు. తప్పకుండా కార్పొరేట్ కంపెనీలకి మీరు వెన్నుదండగా ఏదైతే చేస్తున్నారో ఆ దౌర్జన్యాన్ని నిలువరించాల్సిన బాధ్యత చికెన్ తినేవాళ్ళదని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళు ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఎంతకాలం వాళ్ళు వ్యాపార రీత్యా వాళ్ళు పెట్టిన పెట్టుబడులు నష్టం చేకూరకుండా ఆ చికెన్ తినే ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇతర మాధ్యమాల ద్వారా కూడా వీళ్ళకి సపోర్ట్గా నిలవాలి. వీళ్ళు చేసే ధర్నాలకి మనం ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా కూడా సోషల్ మీడియా వల్ల ఎంతో ప్రభావితం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు నిలవాలని కోరుకుందాం. ఇది టోటల్గా ఉన్నటువంటి ఏదైతే రేపు జరుగుతుందో కస్టమర్లకు గమనిక అని ప్రతి చికెన్ షాప్ ముందు మీ ప్రాంతాల్లో ఈ బ్యానర్లు వెలుస్తూ ఉన్నాయి. తప్పకుండా చూడండి, ఎంతకాలం చికెన్ తినకుండా ఉండగలుగుతాం అనేది కస్టమర్లు కోరుకు. దాదాపుగా మనం ఉన్న పౌల్ట్రీ ఫామ్లో కూడా ఇక్కడ వందలాది కోళ్ళు ఉండేవి, ప్రస్తుతానికి మొత్తం ఖాళీ చేసేసారు. రేపటి నుంచి లేదు కాబట్టి వాటిని ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసి ఉన్నంత వరకు అమ్మేసేసి వాళ్ళు ఫామ్ ఖాళీ చేసేసి కూర్చున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్ నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.